గత ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ విమర్శించారు. ప్రముఖ నటుడు డిఎండికే అధినేత విజయకాంత్ మరణంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. విజయకాంత్ లాంటి వ్యక్తి మనకు ఎప్పటికీ దొరకరని అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేరని పేర్కొన్నారు. విజయకాంత్ కు అంతిమ వీడ్కోలు పలికేందుకు చెన్నై చేరుకున్న రజనీకాంత్ ఇలా అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్ బీభత్సం సృష్టించింది. గుంటూరు రూరల్ మండలం కోయవారిపల్లె వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్ అదుపు తప్పింది. రహదారి పక్కనే ఉన్న గుడిసెలపైకి దూసుకెళ్లింది. అయితే ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒంగోలులోని మామిడిపాలెంలో ఈవీఎం గోడౌన్లను ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ రాజకీయ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని టాంగ్మర్ గ్రామంలో 45 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడు. ఈ బావి 35 అడుగుల లోతుంది. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. మున్సిపాలిటీలో కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అవినీతిని ఎండగట్టి బీజేపీ జెండా ఎగరవేస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. తమిళ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ గురువారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయన మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం విజయకాంత్ భౌతిక కాయాన్ని తమ స్వస్థలమైన అన్నా సలైకు తరలించారు. మధ్యాహ్నం 1 గంట వరకు భౌతిక కాయాన్ని ఇక్కడే ఉంచుతారు. ప్రభుత్వ లాంఛనాలతో కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో అంత్యక్రియలు జరగనుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. సర్వజన ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. 7 నెలలుగా సైఫండ్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ ఉండడంతో ఆటో డ్రైవర్లు ఆందోళన నెలకొంది. నరసన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్లో గెరెట్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ కారణంగా 70 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. రవాణా, విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గద్వాల్ జోగులాంబ జిల్లా మల్దకల్ మండలంలోని అట్టహాసంగా మల్దకల్ తిమ్మప్ప జాతరలో బండలాగుడు పోటీలు ప్రారంభమైనాయి. మల్దకల్ శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రైతు సంబరాలు, బండలాగుడు పోటీలు ఎట్టకేలకు గ్రామస్తుల సహకారంతో ఉత్సాహంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 20 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. షామ్లీ మున్సిపాలిటీ బోర్డు మీటింగ్ లో నాయకులు, అధికారులు తీవ్రంగా ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. మీటింగ్ లో అవినీతిపై తీవ్ర ఆరోపణలు తలెత్తడంతో గొడవ జరిగిందని సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఆధార్ లింక్ చేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవనే అపోహతో ఆధార్ కార్డు లింకు చేసుకోవడానికి జనాలు బారులు తీరారు. నాంపల్లి ఎగ్జిబిషన్ కు సర్వం సిద్ధమైంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు కొనసాగుతున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఏపీ, తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన 2400 స్టాళ్లు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి.
రైల్వే శాఖ ప్రవేశపెట్టనున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైల్ శనివారం నుంచి పట్టాలెక్కనున్నాయి. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్లోని మాల్దా, బెంగళూరుల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అబిడ్స్ జీఎస్టీ కమర్షియల్ కార్యాలయంలో గురువారం హైడ్రామా నెలకొంది. ఓ కంపెనీ జీఎస్టీ కట్టలేదని మహిళను కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ కంపెనీకి చెందిన యజమాని అందుబాటులో లేరని, ఆయన తల్లిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారని బంధువులు ఆందోళనకు దిగారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ నుంచి ఫ్యాన్స్ ను ఉర్రూతలొగించే అప్డేట్ వచ్చింది. కుర్చీ మడత పెట్టి అనే పాట ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. కుప్పం R&B అతిథి గృహం వద్ద మొదటి రోజు పర్యటన ముగించుకొని బస్సులో బస చేసిన చంద్రబాబు శుక్రవారం ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం సందర్శించారు. 25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ బ్లాక్ BSL-3 ల్యాబ్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కాకినాడలోని సేవాదల్ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సేవాదల్ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ పార్క్ నుండి కాకినాడ సూర్య కళామందిర్ వరకు ర్యాలీ కొనసాగింది. దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా 797 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4097కు చేరింది. సైబర్ నేరగాలు యువతిని బురుడు కొట్టించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జహీరా నగర్ కు చెందిన ముబీనా ఉన్నీసాకు గుర్తు తెలియని ఓ వ్యక్తి వాట్సాప్ కాల్ చేసి, మీ నెంబర్పై లక్కీ డ్రా కింద 25 లక్షల రూపాయల బహుమతి వచ్చిందని, పన్నులు చెల్లించాలంటూ 43,000 రూపాయలు వసూలు చేశారు. గత 2 రోజులుగా కాలిఫోర్నియాలో ఆఫ్షోర్ తుఫాన్తో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కాలిఫోర్నియా తీరంలో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడి బీభత్సం సృష్టించాయి.